అటవీ భూమి అనొచ్చా? కంచగచ్చిబౌలి 400 ఎకరాలకు అర్హత ఉందా? ఎన్ని చెట్లు ఉన్నాయి? ఏ రకాలు ఉన్నాయి? అసలు ఎంత అన్యాయం అంటే నిన్న ఇదే దాంట్లో ఒక మాట వచ్చింది 1974లో 2185 ఎకరాలు వర్సిటీకి రిజిస్టర్ చేయండి అని చెప్పి 1974లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి భూమి కేటాయిస్తే ఆ భూమికి సంబంధించి 1974 నుంచి ఇప్పటిదాకా అధికారంలో ఎవరున్నారు? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి భూమిని కేటాయిస్తే ఆ తర్వాత 500 ఎకరాలు ఇంకెక్కడో గోపన్పల్లిలు ఇస్తామని 2 దఫాలుగా ఇస్తామని తీసుకొని ఒకసారి 397 ఎకరాలు ఇచ్చి మళ్ళీ తీసేసి దాన్ని ఇంకోరికో ఇచ్చేసి మళ్ళీ ఇంకో టీఎన్జిఓలకు ఇచ్చి లేకపోతే ఇంకొక నచ్చిన వాళ్ళకి ఇచ్చి ఎట్లా అంటే ప్రభుత్వాలు ఎంత వైఫల్యం చెందినాయి? వీళ్ళు నాయకులను ఎట్లా అనుకోవాలి? 1974లో ప్రభుత్వ భూములకు లేకపోతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమికి ఒక హద్దులు కూడా ఏర్పాటు చేయలేనటువంటి దుస్థితిలో మన ప్రభుత్వాలు ఉన్నాయి. హద్దులు కూడా గవర్నమెంట్ భూములు అంటే ఎవడంటే వాడు కబ్జా చేయొచ్చినటువంటిది అయిపోయింది. చెరువులు అట్లనే మాయమైపోయినాయి, ప్రభుత్వ భూములు అట్లనే మాయమైపోయినాయి, అటవీ భూములు అట్లనే మాయమైపోయినాయి, ప్రతిదీ అట్లనే జరిగిపోయింది. ఒక విధి విధానం లేకుండా 1974లో ఇచ్చినటువంటి యూనివర్సిటీకి ఆ భూములకు 2024కు సంబంధించి 2024లో కొట్లాటలు సాగుతున్నాయి. ఇది 50 ఏండ్లుగా ఒక యూనివర్సిటీకి ఎంత భూమి ఉందో తెలియదా? ఏ భూమి యూనివర్సిటీదో తెలియదా? 50 ఏండ్లుగా ఎంతమంది ముఖ్యమంత్రులు మారారు? మధ్యలో 9 ఏండ్లు ఒక ఆయనే, 5 ఏండ్లు ఒక ఆయనే, మధ్యలో 10 ఏండ్లు ఒక ఆయన, 3-4 ముఖ్యమంత్రులే 30-40 ఏండ్లు ఉన్నారు అందులో. ఈ ముఖ్యమంత్రులు మరి తెలంగాణ వచ్చిన తర్వాతనే సరే ఆంధ్రోళ్ళంతా ఎత్తుకపోయారు, ఆంధ్రోళ్ళంతా దోసుకపోయారు, తెలంగాణకు ప్రత్యేకం కావాలి, తెలంగాణ ప్రత్యేక తెలంగాణ కోసం మేమే వీరులం శూరులం అని చెప్పుకున్నటువంటి వాళ్ళైనా తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వ భూములు ఎన్ని కబ్జా అయినాయో ఎంతమంది ఆంధ్రోళ్ళకు దోచిపెట్టిరు వాళ్ళ గత ప్రభుత్వం? ఆంధ్రాకు సంబంధించినటువంటి కంపెనీలకే దోచిపెట్టిరు, దాంట్లో భాగస్వామ్యం తీసుకున్నారు. ఇవన్నీ రుజువులు చూపించాలంటే ఎక్కడ కొన్ని వందలు ఉంటాయి, రుజువులకు దొరకనటువంటివి అనేకం ఉంటాయి. అన్ని ప్రభుత్వాలు, అంతకుముందు ప్రభుత్వాలు అన్ని దోషులే. ఇష్టానుసారంగా భూములకు ఏం లేకుండా దేవాలయాలకు భూములు. అసలు ప్రభుత్వాలు ఏం పని చేస్తున్నాయి? 75 సంవత్సరాలుగా ప్రైవేటు భూములు ఎక్కడున్నాయి, గవర్నమెంట్ భూములు ఎక్కడున్నాయి, ప్రభుత్వ భూములు ఎక్కడున్నాయి, అటవీ భూములు ఎక్కడున్నాయి, విద్యా సంస్థలకు సంబంధించినటువంటి భూములు ఎక్కడున్నటువంటి విషయాలు కూడా తెలవకుండా ఇప్పటిదాకా కనీసం ప్రభుత్వానికి సోయి లేదా? ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థల భూములను కూడా కాపాడుకోలేకపోతున్నారా? విద్యా సంస్థలకు సంబంధించి ప్రభుత్వాలకు సంబంధించినటువంటి భూములు ఎక్కడున్నాయో తెలియదా? దేవాలయాలకు సంబంధించినటువంటి భూములు అయితే అక్కడ అప్పనంగా దొరికినాయని ఎవరిని పడితే వాడు పప్పు బెల్లాలు పంచినట్టుగా పనిచేస్తారా? ఆ 400 ఎకరాలు ఎవరిది? కంచెబచ్చిబౌలి భూములు ఎక్కడి? అసలు ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి? నియోపోలిస్ అని, ఈ పోలీస్ అని, అక్కడని ఇక్కడని హైదరాబాద్ చుట్టుపక్కల ప్రభుత్వ భూములన్నీ వేలం పాటలోకి వెళ్ళిపోయినప్పుడు ఎందుకు రాలేదు ఇవాళ ప్రభుత్వ భూములు కాపాడాలని? గతంలో ప్రభుత్వ భూములు వేలం వేసినప్పుడు అక్కడ ఎందుకు అటవీ భూములు పెంచాలి, లేకపోతే పార్క్ పెంచాలి, ఎకో పార్కులు పెంచాలని ఎందుకు ఆలోచన రాలేదు? ఎందుకు ప్రభుత్వమే వేలం వేసింది? ప్రభుత్వ భూములను ఎన్ని కాపాడగలిగారు? తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలో, హైదరాబాద్లో, రంగారెడ్డి జిల్లాలో ఎన్ని ప్రభుత్వ భూములను కాపాడగలిగారు? కాపాడలేకపోయారు. అన్ని ప్రభుత్వాలు ఇవే పనిచేసినాయి. తెలంగాణ రాకముందు, తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా ఎన్టీ రామారావు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హైదరాబాద్ చుట్టుపక్కల భూములన్నింటినీ అమ్ముకోవడం, దోచుకోవడం అనేటువంటిది ఇష్టానుసారంగా పెరిగిపోయింది. ఎవరు దాన్ని పట్టించుకునేటువంటి దాఖలాలు లేకుండా పోయినాయి. అసలు ఆ భూములు ఎక్కడున్నాయి, ఏమున్నాయి? నిన్న రఘునందన్ రావు ఒక ప్రశ్న అడిగిండు, మీరు అధికారంలో ఉన్నారు కదా, ములుగులో ఉన్నటువంటి హార్టికల్చర్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూములనేమో హార్టికల్చర్ యూనివర్సిటీ భూములని మీరు ఎక్కడ రాసి పెట్టిరు, కానీ ఎస్సీయూకి సంబంధించినటువంటి భూముల్ని మాత్రం మీరు ఎందుకు రాయలేదు? 2022లో ధర్మేంద్ర ప్రధాన్ లేఖ రాసినప్పుడు మీరే అధికారంలో ఉన్నారు కదా, మరి ఆ రోజు ఎందుకు మీరు దాన్ని నోటిఫై చేయలేదనేటువంటి మాట అడిగితే వాళ్ళ సమాధానం ఏమిటి? వాళ్ళు అవి ప్రభుత్వ భూములే అయితే అయి ఉండవచ్చు, ప్రభుత్వ భూములు అయితే వేలం వేయాలనా? ప్రభుత్వ భూములు అయితే వెంటనే వాటిని ఎవరికో ఆకాశ ఆర్మాలు కట్టేటువంటి రియల్ ఎస్టేట్ దందాలకు ఇచ్చేసేయాలనా? ఎక్కడ పార్కులు మనుషులకు సంబంధించినటువంటి అవసరాలే ఉండయా? ఈ విషయాలపైన కూడా క్లారిటీ లేకుంటే ఇంకా మీరేమి ఇది చేస్తారు?